ఇంకెందుకు బయట కొనడం, ఇంత ఈజీ అని తెలిస్తే ఇంట్లోనే చేసుకుంటాం కదా. చాలా అంటే చాలా సింపుల్. జస్ట్ పిండి కలిపే ప్రాసెస్ తెలిస్తే చాలు. డోనట్స్ అచ్చం బేకరీ స్టైల్లో ఇప్పుడు ఇంట్లోనే. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. కప్పు మిల్క్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ పంచదార, 1 స్పూన్ డ్రై ఈస్ట్. ఇది ఏ సూపర్ మార్కెట్ లో అయినా దొరికిద్ది, ట్రై చేయండి. డోనట్స్ కి మెయిన్ ఈస్ట్ అన్నమాట, కంపల్సరీ. నెక్స్ట్ మొత్తాన్ని కలిపేసి ఇలా మూత పెట్టి 30 మినిట్స్ వదిలేయండి. ఇలా 30 మినిట్స్ వదిలేయడం వల్ల ఏంటంటే ఫార్మింగ్ అయిద్ది అనమాట. ఇప్పుడు ఇందులోకి 1 కప్ మిల్క్ కి 3 కప్స్ మైదా పట్టిద్ది. చూసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని ఒక ఎగ్, 2 టేబుల్ స్పూన్ షుగర్, 1/2 స్పూన్ వంట సోడా, చిటికెడు ఉప్పు, 1 స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. పిండి అనేది ఇలా సాఫ్ట్ గా రావాలి. ఇప్పుడు 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఈ లోపు పిండి అనేది కొంచెం బాగా ఫార్మేట్ అయ్యిద్ది అనమాట. 30 మినిట్స్ తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని కొంచెం మందంగానే చపాతీ కర్రతోటి రోల్ చేసుకుంటూ చూపిస్తున్నట్టు ఇలాంటిది ఒక గిన్నె హెల్ప్ తోటి డోనట్స్ ని కట్ చేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా అంతే సేమ్ ప్రాసెస్ లో ఇలానే డోనట్స్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకోండి. నెక్స్ట్ బాగా హీట్ అయిన ఆయిల్ లో లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని డోనట్స్ ఈ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత షుగర్ పౌడర్ లో డిప్ చేసుకోవాలి. లేదంటే ఇలా చాక్లెట్ సిరప్ లోనే డిప్ చేసుకొని తినడమే. పిల్లలకి ఎలా నచ్చితే అలా ఇవ్వండి.